తండ్రి నరసింహారావు గారు, లేట్ తల్లి వరలక్ష్మి గారు మేడ్చల్ హైదరాబాద్ లో ఉంటారు. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో రమణమూర్తి దుర్గారాణి గారు మార్చి 29లో షిరిడి గోధుమలు అనే సేవా కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. జోలు పట్టుకుని హైదరాబాద్, సికింద్రాబాద్ తెలిసిన సాయి భక్తుల ఇళ్లకు వెళ్లి 2000 కిలోల గోధుమలు సేకరించి ఆ గోధుమల్ని శుభ్రం చేసి సాయిబాబా ప్రసాదాలకు పంపడం అలవాటు చేసుకున్నారు. అలాగే నవంబర్ 22లో 75 కిలోలు, 2024లో 93 కిలోల, అలాగే 2025లో 15,500 కిలోల గోధుమలు ఇవ్వడం జరిగింది. భగవంతుని ఆశీర్వాదము, తల్లిదండ్రుల దీవెన ఫలితము, సాయి బంధువుల సహకారంతో బాబా గారి సేవా కార్యక్రమాలను చేయగలుగుతున్నామని ఆది దంపతులు చెప్పుకుంటూ ఉంటారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, ఒకరి పట్ల ఒకరికి చూడడానికి కూడా టైం లేని ఈ కాలంలో సాయిని మనసును నింపుకొని బీదవారి కోసం, రోగుల కోసం తటపటించే మన టైంను తీసుకుని ఇన్ని సేవా కార్యక్రమాలను ఇష్టంగా జరుపుకుంటున్నటువంటి బాధ్యత చేస్తున్న వారికి రమణమూర్తి దుర్గారాణి గారు, వారికి సాయి బంధువులంతా కలిసి సాయిమూర్తి దుర్గమ్మ గారి పేర్లను మార్చి పిలవడం విశేషం. వీరి సేవలకు మెచ్చి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు దంపతి సమేతంగా వీరికి జీవన సాఫల్యాన్ని అందించడం జరుగుతుంది. వారికి శుభాకాంక్షలు. వాళ్ళు అక్కడ ఉన్నారు.